దేహాన్ని. అప్పుడు అన్నాడు, బాబా నువ్వు ఆకు, నేనేం చేస్తానో చూడు, నిన్ను కాదు ఈ రోజు ఈ భీష్ముడు చంపుతాను అని ఒక్కసారిగా సింహంలాగా ఎత్తిపోయాడు. ఎలా ఎత్తాడు స్వామి? కుప్పించి ఎలిసిన గంటలంపుల కాంతి గగనమార్గం కల్లా తప్పుదలుగా ఆ స్వామి పెట్టుకున్నటువంటి కన్నా వర్ణాలు అలా ఒక్కసారి యోగి అంట. ఆ వెలుతురికి మొత్తం కూడా గగనమార్గం అంతా కూడా ఒక్కసారి వెలుతురు వచ్చినట్టుగా అయిపోయింది అనమాట. ఒక సింహం వేసినట్టుగా సింహం దూకితే ఎలా ఉంటుందో అలా దూకాడంట మన స్వామి. చక్రము చేపట్టి చెలించేమున్న పైన పచ్చని పడవదా చక్రం పట్టుకున్నాడు. ఒక్కసారి నిన్నుగాడు నువ్వు ఆగు బాబా, అర్జున నువ్వు ఆగు, వీడిని చంపేస్తాను ఈ రోజు ఏమనుకుంటున్నాడు. నేనుగా నా అర్జునుని ఇలా చేస్తాడా, చిత్రంగా చేసేస్తాడా అని చెప్పేసి పైన ఉన్నటువంటి పచ్చని ఆ పట్టు పీతాంబరం అలా జారిపోతుందంట. ఆ స్వామి ఒక్కసారి ఒక దూకు దూకేటప్పటికి అటువంటి చక్రం పుచ్చుకొని రైలు వెళ్ళిపోతున్నాడే అర్జునుని కాపాడటానికి భీష్ముడి మీదకి. అటువంటి